హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో బెల్లం గవ్వలు అయితే చేయబోతున్నాము. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొంచెం పిండి తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతాయి. ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోండి. గవ్వలు అయితే గవ్వల పీటతో అయితే చేయడం లేదండి, నూనెలో దేవేసే గరిటెతో అయితే చేస్తున్నాను. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా సన్నగా ఒత్తుకొని అలా చేయండి. ఇందులో కూడా రియల్ గవ్వలు వచ్చినట్టే వస్తాయి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. రోల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఒక సైడ్ బెల్లం పాకం అయితే పెట్టాలన్నమాట. బెల్లంలో కొన్ని వాటర్ వేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలను అయితే అందులోకి వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. మరి మాడిపోకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి. చూసారా, ఈ మాత్రం కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఈ గవ్వలన్నిటిని బెల్లం పాకలో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలంతా పక్కన పెట్టేయాలి. అందులోకి వేసి అప్పుడు బాగా పడుతుంది అన్నమాట బెల్లం గవ్వలకి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి, అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియోని అయితే షేర్ కూడా చేయండి.